ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి నాంది పలికే శుభసూచకం అక్క. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు దేవయాని. ఏం లేదక్క, ఇవేంటంటే వివేక్ జరగబోయే పెళ్లికి శుభలేఖలు. అప్పుడే శుభలేఖలు కూడా వచ్చేసాయా? మిన్ను విరిగి మన్ను మీద పడుతున్నా కన్ను తెరవలేనంత కమ్మటి కునికేంటయ్యా కనకయ్యా అన్నట్టు 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మీరు మరీ ఇంత ధీమాగా ఉండడం ఏం బాలేదు బాబుగారు. అంటే దేవయాని ఏవో పనుల్లో పడి ఈ విషయం అంత గుర్తులేదు. మా సొంత కొడుకు పెళ్ళైతే గంతులేసి చేసేవాళ్ళు. తమ్ముడు కొడుకు పెళ్లి కదా, అందుకే టైం లేదు. అంతే కదా బావగారు? అదేంటి దేవయాని అలా మాట్లాడుతున్నావు? కన్నది నువ్వే అయినా వాణ్ణి పెంచింది మేము. అయినా ఈ ఇంట్లో సొంతం స్వార్థం అనే భావాలు ఎప్పుడైనా ఉన్నాయా? అవి మొదలు పెట్టింది నువ్వు. నా కొడుకు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని ఊరేగింది నువ్వు. పెద్దల స్థానంలో కూర్చొని పెళ్లి చేయమన్నావే గాని మంచి చెడు మమ్మల్ని చూడమన్నావా? మాకు బాధ్యతలు అప్పగించావా? సర్లే అక్క, తెల్లారిపోయాక తీరిగ్గా దీపావళి చేసుకున్నట్టు అయిపోయిన దానికి ఇప్పుడు అరుచుకోవడం ఎందుకు? పెళ్లి టైం వచ్చేసింది, పెళ్లి పత్రికలు వచ్చేసాయి, ఇక పెళ్లి చేయడమే ఆలస్యం. ఇక నుంచి ప్రతిదీ మీ ఇద్దరి చేతుల మీదుగానే జరగాలి. అలా అయితేనే వివేక్ కూడా సంతోషపడతాడు. వాడి సంతోషం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావా? ఈ పెళ్లి కుదిర్చినప్పుడే వాడి సంతోషం సగం చచ్చిపోయింది. ఇక పెళ్లి ముహూర్తానికి పూర్తిగా పతనం అయిపోయింది. ఒక తల్లిగా నువ్వు అదే కోరుకుంటే మేం మాత్రం ఏం చేయగలం? చూడు దేవయాని, వివేక్ని పెంచే బాధ్యత ఎలా తీసుకున్నావో పెళ్లి బాధ్యత కూడా అలాగే తీసుకుందాం అనుకున్నావు. కానీ మాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు తీసుకుందామనుకున్నా అంత సమయం లేదు. నువ్వు కోరుకున్నట్టే పెద్దల స్థానంలో కూర్చొని వివేక్ పెళ్లి చేయడం తప్ప మాకు మరో గత్యంతరం లేదు. మనీషా, ఇక్కడ నిష్ఠూరాలు కాష్టాలుగా కాలుతూ ఉంటే నువ్వేంటి ఏమి పట్టనట్టు ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ, మన ఇంట్లో ఉన్నది లక్ష్మీనా సంయుక్తనా తెలుసుకోవడానికి ఏ దారి కనిపించడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.